చందానగర్ ఖజానా జ్యువెలరీ కేసులో నిందితులకు సంబంధించిన వివరాల్ని పోలీసులు వెల్లడిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. 2 మర్డర్ కేసులు, 2 అటెంప్ట్ మర్డర్ కేసు, దాంట్లో రాబరీ కేసు అండ్ డకాయితీ కేసులు కూడా ఉన్నాయి. దాంట్లో ఈ సేమ్ మోడస్ ఆపరెండి జ్యువెలరీ షాప్స్ మీదే కూడా చేయడం ఒక 3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సేమ్ టీమ్. అంటే ఇప్పుడు వాళ్ళ పేర్లని మనము చెప్పట్లేదు ఫర్ ద రీజన్స్ దట్ దే మైట్ ఎస్కేప్ అన్నట్టు. బట్ వాళ్ళని ఐడెంటిఫై చేశాము. ఎవరు ఫైరింగ్ చేశాడో అతన్ని కూడా ఐడెంటిఫై జరిగింది. ఆల్ అసైలెంట్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్, ప్రాపర్లీ ఐడెంటిఫైడ్ టు దేర్ హౌసెస్, ఎవ్రీథింగ్. వాళ్ళు రీకి చేశారు. వాళ్ళకి ఏదంటే ఇక్కడ వహివాటు కొంచెం ఎక్కువ జరిగినట్టుంది. అలాగే కొంచెం సెక్యూరిటీ పర్సనల్ వీక్గా కనపడింది. అలాగే కొంచెం చివరల్లో ఉన్నది ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ ఒక 3 యాంగిల్లో ఆలోచించి ఒక 2-3 ఐడెంటిఫై చేసుకున్నారు. దాంట్లో ఆ మూమెంట్కి ఇది వాళ్ళకి ఇమీడియట్గా దొరికింది. డెఫినెట్లీ వాళ్ళు 12 డేస్లో చేసిన పని అదే. ఇక్కడ కాకుండా చాలా చివరల్లో ఉన్న చాలా ఐడెంటిఫికేషన్ చేశారు. ఇది ఎక్కువ వహివాటు ఉంది అండ్ ఇక్కడ చేస్తే ఎక్కువ దొరుకుతుంది అనే ఒక ఆశతో ఇక్కడ దీనికి చేశారు. దీనికి సంబంధం లేదండి. షాప్ బయట నుంచే చేశారు. పోయిన లాకర్ ఉందని అక్కడికి వెళ్ళినాక తెలుసుకున్నారు. ఇమీడియట్ అడిగితే గన్లో పెట్టి వాళ్ళు చెప్పేశారు. దీంట్లో 10 kg వరకు సిల్వర్ ఐటమ్స్ పోయినాయి. అక్కడ గోల్డ్ కోటెడ్ సిల్వర్ పెట్టుంటారు. సో వాళ్ళు 10 kgలు దాన్నే తీసుకొని వెళ్ళిపోయారు. దాంట్లో వీళ్ళ దగ్గర అరెస్ట్ చేసిన వాళ్ళతో మనం 900 grams అప్ టు 1 kg మనం రికవరీ చేయడం జరిగింది. అంటే ఎవరెవరు ఏమి తీసుకున్నారో అట్లా తీసుకొని వెళ్ళిపోయారు. ప్రాపర్గా పంచుకోవడానికి ప్రయత్నంలో మనం పెట్టుకున్నాం కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర కంప్లీట్గా పంచుకోలేకపోయారు. లేదు, ఈ బీహార్ గ్యాంగ్ చేసింది ఇది ఫస్ట్ మన హైదరాబాద్లో. దీనికి ముందు వేరే గ్యాంగ్స్లు చేసినాయి. 2022లో వేరే పిఎస్లో అన్నీ చేసినట్టుంది. బట్ ఈ పర్టికులర్ గ్యాంగ్ ఇదే ఫస్ట్ ఇక్కడ చేసింది. బట్ వివిధ రాష్ట్రంలో చేశారు. కల్కట్టాలో చేశారు, బీహార్లో చేశారు, రాజస్థాన్లో ఒక కేసు ఉంది. బట్ వీళ్ళైనా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే మహారాష్ట్రలో కూడా ఒక కేసు అయినాయి.